Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మనీ అండ్ బిజినెస్ కోచ్ అయిన గురుకిరణ్ గారు. సార్తో మాట్లాడుతాం. హాయ్ సార్. హాయ్, నమస్తే సార్. నేను రీసెంట్గా ఐఫోన్ కొన్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సో ఈ ఐఫోన్ ఈఎంఐ ఏదైతే ఉందో అది ఆ భారం నా శాలరీ మీద పడకుండా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎంత అండి మీ ఈఎంఐ ఎంత? ఇది వచ్చేసి యావరేజ్గా 6,000 ఉంటుంది సార్. ఓకే, 6,000. సో 90,000 ఫోన్కి 6,000 ఈఎంఐ అనుకుంటే ఇది నా పాకెట్లోంచి మొత్తం వెళ్లకుండా నేను వేరే ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా నాకు ఇన్కమ్స్ క్రియేట్ చేసుకోవడానికి కానీ ఈఎంఐ కట్టడానికి? ఈ ఎక్సలెంట్ క్వశ్చన్ని నాకు ఇప్పటికీ ముగ్గురు అడిగారు నన్ను. ఓకే, నేను మూడోవాడిని. మీరు మూడోవారు. ఓకే, ముగ్గురు ఎవరు అడిగారు? నా స్టూడెంట్స్, తర్వాత క్లయింట్స్ వీళ్ళే. సార్ నా దగ్గర ఐఫోన్ ఉంది, పోనీ నా దగ్గర ఇంకో ఫోన్ ఉంది, ₹1,00,000 కెమెరా కొన్నాను, రీసెంట్గా కెమెరా కూడా కొన్నారు, 90,000 పెట్టుకు కెమెరా కొన్నాను. సార్ నాకు కెమెరా కొన్నాను కానీ ఈ ఫోన్ కొన్నాను కానీ నాకు ఈఎంఐ కట్టలే పరిస్థితి ఇప్పుడు నాది పరిస్థితి, దీనికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అంటే నాకు ఫస్ట్ క్వశ్చన్ అడిగింది అండి. ఏంటంటే నేను అడిగింది, నీకు అవసరం మీరు కొన్నావా లేదా పక్కన వాళ్ళు ఎవరు కొంటే మీరు కొన్నారా? నాకైతే అవసరం సార్, అంటే సెక్యూరిటీ పర్పస్. మీకైతే అవసరం. వాళ్ళు ఒక పర్సన్ చెప్పిందంటే, సార్ మా ఇంటి పక్కన అతను కొన్నాడు, ఓకే, వాడికంటే నేను బాగా చూపించుకోవాలి కాబట్టి నేను కొన్నా. ఓకే ఓకే, అర్థమైందా? చూపించుకున్నాడు, ఇప్పుడు ఈఎంఐ కట్టాలి, ఇతనే కట్టాలి కదా. అవును, అవునా? సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఈఎంఐ కట్టకుండా మనం కట్టకుండా అసలు మీకు అర్థమైందా, కొంతవరకు వేరే వాళ్ళు ఎవరైనా మీ తరపున కడితే భలే ఉంటుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది సార్ కదా. అవును. దీనికి మీరు చేయాల్సిన పాయింట్లు 3 ఉన్నాయి. ఓకే, పాయింట్ నెంబర్ 1, మీ దగ్గర ఈఎంఐ కట్టే డబ్బులు లేనప్పుడు మీరు అప్పు చేస్తారా? ఇదే ఆల్రెడీ అప్పు. ఓకే, ఈఎంఐ అనేది అప్పు. మీకు మళ్ళీ అప్పు చేయడం అనేది బ్లండర్. అది మీరేం చేయాలంటే, ఒకవేళ ఛాన్స్ ఉంటే మీరు జాబ్ అనుకోండి, మీరు జాబ్ చేస్తున్నారు, మీకు పిఎఫ్ అమౌంట్ ఉంది, పిఎఫ్ అమౌంట్ కంపల్సరీగా కంపెనీ కట్టి మీ అమౌంట్ కొంత కట్ చేసి మీకు పిఎఫ్ పడుతుంది. ఇందులో నుంచి పిఎఫ్లో నుంచి మీకు ప్రయాణం 8% మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది మీకు 8%, 10% కూడా ఇస్తుంది కొన్నిసార్లు. బట్ ఇక్కడ మీరు ఈఎంఐలో నాకు తెలిసినంత వరకు 16% వరకు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది ప్రయాణం. ఏది ఎక్కువ? తప్పకుండా ఫోన్ ఎక్కువ కదా. సో మీరేం చేయొచ్చు అంటే, కొంత అమౌంట్ పిఎఫ్లో నుంచి, మొత్తం అమౌంట్ తీయమని చెప్పట్లా, అది మీకు లైఫ్ లాంగ్ కార్పస్ ఫండ్, అది మీకు ఎప్పటికైనా కాపాడితే పిఎఫ్ అమౌంటే, నేను కాదంటలేదు. కానీ ఇక్కడ మీకు ఎమర్జెన్సీ అవసరం కాబట్టి, ఓకే, మీరు కట్టలేకపోతున్నారు కాబట్టి కొంత అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ మీరు కట్టుకోగలిగితే ఈఎంఐ మొత్తం రోజు ఫుల్ అమౌంట్ కట్టమని చెప్పట్లేదు, ఈఎంఐలో కొంత అమౌంట్. ఓకే, ఫుల్ మీరు ₹1,00,000 ఉంది, ₹1,00,000 ఫోన్ కొన్నారు, ₹1,00,000 తీసుకొచ్చి మీరు కట్టేమని చెప్పట్లేదు నేను. ఎందుకంటే అక్కడ మొత్తం తీసేశారనుకోండి, మీ అక్కడ కార్పస్ ఫండ్ పోయిందంటే వేస్ట్, ఇంట్రెస్ట్ మొత్తం పోయినట్టే. అది మీకు లైఫ్ సెక్యూరిటీ. ఇది కాదు, ఇది ఫోన్ కింద పడిపోతే ఇన్సూరెన్స్ కూడా, కొన్నిసార్లు ఇన్సూరెన్స్ తీసుకోలేదు అనుకోండి, ఫోన్ కింద పడిపోతే కథం, ఫోన్ పోయింది, ఈఎంఐ కట్టాల్సిందే మీరు. ఓకే, మీకు అర్థమవుతుందా? కెమెరా వెళ్ళిపోయి నీళ్ళలో పడిపోయింది, లేదంటే ఏదో అయింది అనుకోండి, కింద పడిపోయింది అనుకోండి, ఈఎంఐ కట్టాల్సిందే. అర్థమైందా? సో అట్లాంటప్పుడు మీరు చేయాల్సిన పనులు, అటువంటి వాటిలో డబ్బులు తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. అది పాయింట్ నెంబర్ 1. రెండోది, మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీకు వచ్చే శాలరీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ అనుకున్నాం సార్, మీకు ఒక ₹1,00,000 శాలరీ వస్తుంది అనుకున్నాం ఎగ్జాంపుల్. ఎందుకంటే ₹1,00,000 ఎందుకు అన్నాను అంటే, ఐఫోన్ కొన్నారు అంటే వాళ్ళు మంచి శాలరీతో ఉన్నట్టే నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా అభిప్రాయం. తక్కువ శాలరీ ఐఫోన్ కొన్నారంటే ఇక వాళ్ళు కర్మ. నేను చెప్పాలంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఫైనాన్షియల్ లిటరసీ లేకుండా, డిసిప్లిన్ లేకుండా ఉన్న వాళ్ళు మాత్రం ఆ పని చేస్తారు. నాకు 20,000 శాలరీ వస్తుంది, ₹1,00,000 నేను ఐఫోన్ కొంటానంటే అసలు ఈ రేషియోస్ సరిపోవు. అర్థమవుతుందా మీకు? అటువంటి పనులు చేయకండి. ఏదైనా కానీ జాగ్రత్తగా డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ చేయగలిగితే ఎస్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సెకండ్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్. మీకు ₹1,00,000 శాలరీ వస్తుంది, ఇప్పుడు మీ ఈఎంఐ అంతా ₹6,000. ఓకే, ₹6,000 నేను కట్టొద్దన్నాను అనుకోండి, ₹1,00,000 నుంచి ఒక 20,000 తీయండి పక్కకి. మీ ఖర్చులన్నీ పోను, ఖర్చులు తగ్గించుకోమని చెప్పట్లేదు నేను. తగ్గించుకుంటే మీ ఇష్టం అది. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పేది ఏంటంటే, 20,000 పక్కన పెట్టి ఈ 20,000 మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుంది? మీరు స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదు ఎక్కడో చోట మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలగాలి. అది మీరు అనలైజ్ చేయండి. మీరు అనలైజ్ చేయకపోతే మా లాంటి వాళ్ళు ఉంటారు, మమ్మల్ని అడగవచ్చు, మేము చెప్తాం. ఓకే, సో ఇన్వెస్ట్ చేయగలిగితే అక్కడ మీకు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు అర్థమైందా? చాలా ఎక్కువ ఉంటుంది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చినప్పుడు దీని మీద బేస్ చేసుకొని మీకు ఈ అమౌంట్ ఏదైతే మీకు ఉందో ఈ అమౌంట్ తీసుకొచ్చి మీకు ఈఎంఐ కట్టుకోవచ్చు. ఓకే, ఇంకో థర్డ్ పాయింట్, క్రెడిట్ కార్డ్ కూడా యూస్ చేసుకొని ఈఎంఐ కట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నా క్రెడిట్ కార్డులో
కట్టాల్సిన పని లేదు. క్రెడిట్ కార్డు యాక్చువల్గా నాకు ఎస్బీఐ కార్డు ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎస్బీఐ కార్డు ఉంది, అన్ని క్రెడిట్ కార్డు గురించి నేను మాట్లాడలేదు. ఎస్బీఐ వాడు ఏం చేస్తాడంటే ఎవ్రీ మంత్ 23rd బిల్ జనరేట్ చేస్తాడు, 11th or 12th డ్యూ డేట్ అంటాడు. సో ఈ డేస్ గ్యాప్ ఉంది కదా, ఈ డేస్ లోపు మనం వీ కెన్ పే ఆర్ రీపే వాట్ ఎవర్ డేట్స్ మనం చేసుకోవచ్చు. ఆ టైమింగ్ పీరియడ్ ఉంటుంది సార్. అట్లాంటప్పుడు ఈఎంఐ టైమింగ్ మామూలుగా రెగ్యులర్గా మీ ఈఎంఐ టైం ఎప్పుడు ఉంటుంది, 5వ తారీఖు 10వ తారీఖు ఫోన్ది మాట్లాడదాం. సో అది మీరు త్రూ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఈ రిమైనింగ్ అమౌంట్ మీరు మీ శాలరీ నుంచో లేదంటే దీని నుంచి మీరు పే చేసుకోవచ్చు. టైం గ్యాప్ ఉంటుంది. లేదు ఇది కూడా కాదనుకోండి, థర్డ్ పాయింట్ వచ్చేసరికి క్రియేట్ ప్యాసివ్ ఇన్కమ్. క్రియేట్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, చలో ఐఫోనే కొన్నారు, ఐఫోన్తో మీరు ఫోటోలు తీసి ట్రావెల్ బ్లాగ్ చేయగలిగితే, మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, నేను చేయగలిగితే అందులో నుంచి మీకు యూట్యూబ్ ద్వారా మీకు విల్ గెట్ ఇన్కమ్. లేదు అదర్ ప్యాసివ్ ఇన్కమ్ ఏదైనా మీరు జనరేట్ చేసుకోవచ్చు. అది యూట్యూబ్ కావచ్చు, లేదంటే ఆన్లైన్లో డ్రాప్ షిప్పింగ్ కావచ్చు. ఇలాంటి కొన్ని ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసేవి ఉన్నాయి. కాపీ పేస్ట్ వర్క్స్ కూడా ఉన్నాయి కొన్ని ఆన్లైన్లోనే. మీరు జాబ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ. ఓకే, 5 to 9 జాబ్ చేసుకోండి, 9 to 5 మీరు వేరే పని చేసుకోండి, నో ఇష్యూస్. చేసుకుని మిమ్మల్ని మీ బాస్ ఎవరు మనం అడగడు కదా. 5 to 9 జాబ్ చేస్తున్నాను సార్, మళ్ళీ 9 to 5 ఏదైతే ఉందో, 9 to 5 అంటే ఏంటి, 5 to 9 9 to 5 అంటే నథింగ్ బట్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు కంపెనీ కోసం పనిచేశాను, ఈవినింగ్ వచ్చా, మళ్ళీ ఈవినింగ్ 9 to మార్నింగ్ 5 వరకు నా ఓన్. సో ఆ ఓన్ ఏదైతే ఉందో ఆ టైంని మాత్రం నా కోసం కేటాయించుకోగలిగితే దెన్ ఆటోమేటిక్గా యూ విల్ గెట్ సమ్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఆ ఇన్కమ్ నుంచి తీసుకొచ్చి మీరు ఒక్కసారి మీరు ఈఎంఐ పే చేయడానికి స్టార్ట్ చేశారనుకోండి, ఈ ఇన్కమ్ అనేది మీకు పెరుగుతూనే ఉంటుంది, ఈఎంఐ మాత్రం అయిపోయింది. మీకు అర్థమవుతుందా? ఒక్కసారి స్టార్ట్ చేయడం ప్రాబ్లం ఎవరికైనా, కానీ స్టార్ట్ చేశారనుకోండి ఇన్కమ్ జనరేషన్, అదర్ ఇన్కమ్ సోర్స్ జనరేషన్ ఇది పెరిగిపోతూనే ఉంటుంది. చాలా మంది సార్ సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి మనకు కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో తప్పకుండా దీనికి సంబంధించి ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ హెల్ప్ అయితే కావాలి. సో మీరుండగా దీనికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు ఉండరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి సంబంధించి క్లాసెస్ కానీ లేకపోతే మీ సైడ్ నుంచి ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? బికాస్ మీరే చెప్పారు ప్యాసివ్ ఇన్కమ్ ఎంత ఇంపార్టెంట్ అని. అండ్ మరొక పాయింట్ ఏంటి, ఈఎంఐ అయిపోతుంది, ఖర్చులు అయిపోవచ్చు, కానీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. దానికన్నా ఇంకా బెటర్ హ్యాపీనెస్ ఉండదు కాబట్టి సో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, దీనికి సంబంధించి క్లాసెస్ ఉన్నాయా, వర్క్షాప్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి. ఆల్రెడీ చెప్పున్నాను మన దాంట్లోనే. ఇంకా నేను ఎక్స్ట్రా ఇంకా చాలా చెప్తాను మీకు దాంట్లో ఉన్నాయి. మీకు క్లాసెస్ కావాలంటే మీరు జాయిన్ కావచ్చు. సో క్లాసెస్ సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ ఓవరాల్ సినారియో చూసుకుంటే డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్లు అవసరం లేకపోతే ఖర్చు పెట్టొద్దు. బట్ పెట్టకూడదండి. ఖర్చు పెట్టారంటే ఇంకా దానికి సంబంధించి మీరు చెప్పిన ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ అనేవి ఫాలో అవడం ద్వారా కూడా కాస్త తగ్గించుకోవచ్చు. డోంట్ ఫాల్ ఇన్ ఏ ఫాల్స్ ప్రెస్టీజ్. ఫాల్స్ ప్రెస్టీజ్ అనే వర్డ్ ఉంది చూసారా, అది చాలా డేంజర్ అండి. డబ్బు పక్కన పెడితే డాబు దర్పం అంటారు, డాబు దర్పం, దానికోసం ఖర్చు పెట్టేస్తుంటాం మనం. మీకు అర్థమవుతుందా? పక్కనోడు కారు కొంటే నేను కారు కొనాలి, పక్కనోడు అది కొంటే నేను కొనాలి. నేను కొనపోయినా మా ఇంట్లో మా వైఫ్ అనుకోండి, ఖచ్చితంగా పక్కింటి ఆమె కొనేది నేను కొనాల్సింది. ఇలాంటివి కంపారిజన్ వల్లనే చాలా వరకు అప్పులు చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. వండర్ఫుల్ సార్, మీరు చెప్పిన ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్తో పాటు మరీ ముఖ్యంగా మీరు చెప్పిన మెయిన్ ఈ థీమ్ ఏదైతే అనవసరంగా ఖర్చు పెట్టొద్దు అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు నిజంగా అది అవసరం అయ్యి ఖర్చు పెట్టుంటే దానికి తగ్గట్టు మీరు ఇచ్చిన సొల్యూషన్స్ అనేవి నిజంగా హెల్ప్ అవుతాయి. సో ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి, మీలో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అన్నట్లయితే కామెంట్ చేయండి. వాటికి సంబంధించిన డౌట్స్ నేను సార్ని అడుగుతాను, తప్పకుండా వాటికి సార్ ఆన్సర్ ఇస్తారు. ఇది కాకుండా మీకు ఫైనాన్షియల్ హెల్ప్, ఫైనాన్షియల్ గైడెన్స్ అనేది మీకు కావాలి అనుకున్నట్లయితే వర్క్షాప్స్ అయితే త్వరలోనే ఉండబోతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే ఒక ఫ్రీ వర్క్షాప్ అనేది కండక్ట్ చేయబోతున్నారు సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు గూగుల్ ఫామ్ అనేది డిస్ప్లేలో అలాగే ముఖ్యంగా కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. దాన్ని ఫిల్ చేసినట్లయితే ఆ క్లాస్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.